మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున పేరిట నీకు వందనములు చెల్లించి మిమ్మల్ని పూజించి గణపరిచి ఆనందిస్తున్నాను. ఆ యాత్రా జీవితంలో మరి యొక్క దినము మా విశేషం పొడిగించిన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియ ప్రభువా, నిజముగా మా యొక్క పితరుడు ఆదాము యొక్క విధేయతను బట్టి కోల్పోయినటువంటి సమస్తమును కడపటి ఆదామైనటువంటి క్రీస్తు యేసు ప్రభువునందు మీరు మాకు సమకూర్చినటువంటి సమస్తాన్ని బట్టి మీకెంతో వదనములు చెల్లించి మిమ్మల్ని పూజించుతారు ఆరాధిస్తుంటాం. మా ప్రభా, మా యొక్క తప్పిదములు క్షమించి మమ్మల్ని కృపలో సమకూర్చి మా యాత్రా జీవితంలో మీరు మమ్మల్ని బలపరిచి నడిపించినటువంటి దేవుడిగా ఉన్నతులకై నీకు ఎంతో చెల్లిస్తుంది. దయలు తండ్రి, నీ మహిమ కొరకుగా ఈ ఉదయకాలం యొక్క ప్రార్థన సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు చేయగలని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా దేవా, మంచి స్థలమంతా మా జీవితంలో కనపరుచుకున్న దేవుడు ప్రభువా, నీకు ఎంతగానో స్తోత్రాలు చెల్లించి మిమ్మల్ని కొనియాడుతూ పూజిస్తూ కనపరుస్తున్నాను. దయల తండ్రి, మీ కార్యములు మాలో మా ద్వారా పరిపూర్ణంగా ఇది నెరవేర్చుకోవలసిందిగా నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తూ మా జీవితంలో మీరు చేసినటువంటి సమస్త మేలు ఉపకారముల కొరకు నీకు ఎంతగానో వందనములు చెల్లిస్తున్నాను. దాన్ని ప్రార్థన కనెక్ట్ అయిన పీడపరుస్తూ ఉంటారు. ఇంకా కనెక్ట్ కావాల్సినటువంటి బిడ్డలు నీ కృప చేత నడిపించండి. మీకు వందనములు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకోవచ్చు, మిమ్మల్ని హెచ్చిస్తూ పూజిస్తూ కనపరుస్తూ మా ప్రభువునికి రక్షకులైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి సమర్పిస్తున్నాం. చరణం పాడతాము. 215. రెండు 52 ఇంకొక నంబరు 215 6వ చరణం పాడు. 6వ చరణం. స్తోత్రము స్తోత్రమయా, స్తోత్రము స్తోత్రమయా, దేవా స్తోత్రము స్తోత్రమయా, నేత్రము వలెగాక వచ్చరము, నేత్రము వలెగాక వచ్చరము, నేత్రుడ బ్రోచి
దేశకీడు తొల్గను, దేశకీడు తొల్గను, ఇంకా దోషములు వీడను, దేశకీడు తొల్గను, ఇంకా దోషములు వీడను, హోసన్న ఏకంబుగా పాడుట, హోసన్న ఏకంబుగా పాడుట, దాసుల కరుణించుము, స్తోత్రము స్తోత్రమయా, స్తోత్రము స్తోత్రమయా, స్తోత్రము స్తోత్రమయా, దేవ స్తోత్రము స్తోత్రమయా, నేత్రము వలెగా తవచరా, నేత్రము వలెగా తవచరా, నేత్రుడము స్తోత్రము స్తోత్రమయా. మనము న్యాయాధిపతుల గ్రంథంలో బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళినటువంటి ఇద్దరు నయోమి ఆ ప్రకారంగా ఎలిమెలకు, మహలోను, కిలియోను ఇద్దరు కుమారులు, భార్య భర్త న్యాయాధిపతుల కాలంలో దేశంలో కరువు రాక వారు మోయాబు దేశానికి వెళుతూ వచ్చినట్టుగా మనం చూస్తారు. ఆ ప్రకారంగా వారి యొక్క పరిస్థితులను బట్టి వెళ్ళారు. మరి భర్త చనిపోయారు, ఇద్దరు కుమారులు చనిపోయారు. అందుకోసమనే నయోమి దేవుని ప్రజల యొద్దకు వచ్చినప్పుడు, నయోమి అంటే మధురం అని అర్థం, కానీ నేను మధురంగా లేను, నన్ను నయోమి అనద్దండి, నన్ను మారా అని పిలవండి అని చాలా నిరుత్సాహ జీవితంలో వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవుని మహాకృప నయోమిలో పడ్డటువంటి ఆశ ఏమిటంటే, రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనిస్తే, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశములో వినెను గనక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండును ప్రయాణమైరి. కాబట్టి ఒక ప్రశస్తమైనటువంటి మాట, యెహోవా తన జనులను దర్శించనని, ప్రభు తన ప్రణైనటువంటి వారిని దర్శించి వారికి ఆహారం ఇస్తున్నాడు అనేటువంటి సంగతి విన్నటువంటి నయోమికి ఎక్కడ లేనటువంటి ఒక నిరీక్షణ, ఒక ఆశ ఏర్పడింది. తన యొక్క సొంత దేశానికి తను తిరిగి వచ్చుట విషయంలో దేవుడే తను నడిపిస్తూ వచ్చిన, అయితే బహు బాధకరం, తన యొక్క జీవితంలో చాలా నిరుత్సాహ పరిస్థితి వచ్చేసి ఆ ప్రకారంగా ఇద్దరు కుమారులు పోగొట్టుకున్నది. ఆ యొక్క కోడలతో కూడా అంటూ వచ్చింది, ఇక నన్ను వదిలిపెట్టేసేయండి, నేను మీ కొరకు తిరిగి భర్తను తీసుకురాలేదు.
నేను వివాహం చేసుకుంటే కూడా మీరు వివాహం చేసుకోవడానికి కొడుకు నేను పెంచలేదు అని చాలా బాధపడుతుంది. అయితే రూతు నయోమిని వెంబడిస్తూ వచ్చినటువంటి ఒక చక్కటి దేవుని యొక్క బిడ్డగా మనం చూడగలుగుతాం. తన యొక్క అత్తతోటి బెత్లెహేము దేవుని ప్రజల యొద్దకు యూదా బెత్లెహేముకు రూతు రావటం, కోల్పోయినటువంటి స్వాస్థ్యాన్ని రూతు ద్వారా దేవుడు సమకూర్చడం ఉన్నటువంటి ఈ యొక్క గ్రంథంలో మనం చూసేటటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవం. అందుకోసమని ఇదంతా కూడా ఒక శ్రేష్టమైనటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సందేశాన్ని అనుగ్రహించేది కాదు. విడువబడినటువంటి మమ్మును వివాహితగా చేసేటువంటి అనుభవంలో విధవరాలైనటువంటి యొక్క రూతు ఆ యొక్క బంధువు అయినటువంటి బోయజు యొద్దకు పంపించబడడం, ఆ ప్రకారంగా తన అత్త బోయజు యొద్దకు మరి పంపుతూ రావటం, బోయజు రూతును యొక్క ప్రవర్తన, ఆమె యొక్క శ్రేష్టమైనటువంటి మంచి సుగుణాల్ని గమనించినటువంటి వాడు తన పొలములో ఆ యొక్క పరిగ ఏరుకొనుచూ ఉన్నటువంటి ఆ మట్టుకే తన అత్త చెప్పిన ప్రకారంగా అలాగన తాను జీవిస్తూ వచ్చింది. ఆరుతుగా బోయజు తన పట్ల దయ చూపించి మాట్లాడు, తన దగ్గర పనిచేస్తున్నటువంటి వారు రూతు విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పేశారు. మాట్లాడుతూ వచ్చినటువంటి మాటలు మనకు కనబడతాయి. ఇలాగున ప్రభు ఆయన సంకల్పాన్ని ఒక్కొక్కరి జీవితం ద్వారా నెరవేర్చుకొని వస్తున్నటువంటి సత్యాన్ని గమనిస్తూ వస్తాం. బోయజు రూతు పట్ల చూపుతూ వచ్చినటువంటి ప్రేమ, ఆ పట్టింపుకు రూతు ఒక మాట మాట్లాడుతూ వస్తుంది. ఏమని మాట్లాడుతూ వచ్చింది? 2వ అధ్యాయం 10వ వచనం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశివైన నాయందు లక్ష్యముంచునట్టు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసిన దంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జన్మనుద్దకు వచ్చేటివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చేటివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. కాబట్టి ఏమి తెలిసి పరదేశం నన్ను నువ్వు ఈ ప్రకారంగా కటాక్షం చూపించకు కారణం ఏమిటి అని ఆ ప్రకారంగా బోయజుని అడుగుతూ వచ్చినాం. రూతు విషయమై ఎంతో చక్కటి విషయాన్ని బోయజు వింటూ వచ్చినట్టుగా మనం చూస్తాము. ఆ ప్రకారంగా కోల్పోయినటువంటి స్వాస్థ్యాన్ని, కోల్పోయినటువంటి ఆ యొక్క దేశం యొక్క స్వాస్థ్యమును తిరిగి రూతు ద్వారా దేవుడు సమకూర్చుకొని వచ్చినట్లుగా సమకూర్చినటువంటి విధానములో మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్చుకుంటాం. మనకు కలిగినటువంటి మన స్వాస్థ్యాన్నే పోగొట్టుకుంటూ వచ్చిన దేవుడు సమకూర్చడానికి కొరకు మరి ఒక విధానంలో ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి విధానంలో మన స్వాస్థ్యం తిరిగి మనకు అనుగ్రహించినటువంటి వారుగా మనం చూస్తాము.
ఆత్మీయ జీవితంలో మన పొరపాట్లను బట్టి ప్రభువునందు ప్రేమను పోగొట్టుకుంటాం, పరిశుద్ధిని పోగొట్టుకుంటాం, విశ్వాసాన్ని పోగొట్టుకుంటాం, పరిచయను పోగొట్టుకుంటాం. ఎన్నో విషయాలు మనము పోగొట్టుకునే వారంగా ఉంటాం. అయితే ప్రభు మనల్ని వదిలిపెట్టినటువంటి దేవుడు కాదు. మన యొక్క జీవితాన్ని తిరిగి సమకూర్చి కోల్పోయినటువంటి సమస్తాన్ని తిరిగి సమకూర్చుకున్నటువంటి కార్యాన్ని ప్రభు జరిగించినటువంటి దేవుడై వచ్చినాడు. ఆ ప్రకారంగా దేవుని మహాకృప చేత బోయజు రూతు వివాహం జరగటం, ఆ ప్రకారంగా వారి గర్భములో నుండి దేవుడు శ్రేష్టమైనటువంటి సంతానమును తీసుకొని రావటం, అది ఎంతో దేవుని యొక్క దైవ సంకల్పం. ఓబేదు వారికి కలగడము, ఆ ఓబేదు ద్వారా యెషై రావడం, ఆ ప్రకారంగా యెషై ద్వారా దావీదు రావటం, ఈ ప్రకారంగా దేవుని యొక్క అనాది కాల సంకల్పములో రూతు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వంశావళిలో తాను చేర్చబడుతూ వచ్చినట్టుగా చూస్తారు. ఒక అన్యురాలు దేవుని ఎరిగినటువంటి బిడ్డకు దేవుని ప్రజల యొక్క స్వాస్థ్యంలో తనకు భాగాన్నది దేవుడు అనుగ్రహిస్తూ వచ్చింది. ఒక విధవరాలు ఇక తన జీవితంలో బ్రతకంతా కూడా మారానే, ఇక ఏమాత్రం నాకు నయోమి జీవితం లేదు అనుకున్నటువంటి నయోమిని దేవుడు ఆశీర్వదించి దేవుని మహిమార్థమై ఎంతో గొప్ప కార్యమును వృద్ధాప్యమందు నయోమిని ఆదరించడానికి, ఆ ప్రకారంగా రూతు ద్వారా స్వాస్థ్యాన్ని తిరిగి సమకూర్చుకోవడానికి కొరకు ప్రభు చేసిన గొప్ప కార్యం యొక్క సత్యమే ఈ రూతు గ్రంథంలో చెప్పిన సత్యం. ఈ బోయజు ప్రభుని యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఆ యొక్క రూతు ఆధ్యాత్మికమైనటువంటి దేవుని ప్రజలకు సాదృశ్యం. నయోమి యొక్క పొరపాటును బట్టి కోల్పోయినటువంటి ఆ స్వాస్థ్యాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైనటువంటి గొప్ప బలియాగమును బట్టి మన జీవితంలో తిరిగి సమకూర్చబడ కొరకు ప్రభు చేస్తూ వచ్చినటువంటి గొప్ప కార్యం. అదే మన యొక్క పరలోకపు స్వాస్థ్యం. భూలోకములో కోల్పోయినటువంటి స్వాస్థ్యాన్ని తిరిగి పొందగలము అన్నటువంటి నిరీక్షణతో ఉన్నటువంటి గ్రంథమే రూతు గ్రంథం. కాబట్టి ప్రభు బిడ్డలుగా చాలాసార్లు మన జీవితానికి నిరుత్సాహం కలిగించేది. పలాని విషయంలో నేను ఇలా చేయకపోతే ఆ నష్టము కలిగేది కదా అని చింతించేది మాత్రం చాలా వాస్తవం. తెలిసి పొరపాటు చేసేది, తెలియక పొరపాటు చేసేది, అలా కూడా మన పొరపాటును బట్టి కోల్పోయినటువంటి వాటిని సమకూర్చుకోవడం అనేటువంటి దేవుని బిడ్డలకు తిరిగి దేవుడు అనుగ్రహించినటువంటి సమకూరు. అది కొరకు బైబిల్ ఒక అద్భుతమైనటువంటి సత్యం. దావీదు సమస్తమును సమకూర్చుకొని మాట చదువుతాం. డేవిడ్ రికవర్డ్ ఆల్ అంటాడు. కోల్పోయిన వాటన్నిటినీ కూడా సమకూర్చుకొని వచ్చినటువంటి. కాబట్టి ప్రభు బిడ్డలుగా ఏ విషయంలో కూడా మనం ఏమాత్రం కూడా చింతపడకూడదని, ఆ ప్రకారంగా ఇక ఏమీ లాభం లేదు అనేటువంటి పరిస్థితి ఉండకూడదని ప్రభు బిడ్డలుగా ప్రభు సంధానంలో
ఆయన తిరిగి తిరిగి సమకూర్చు దేవుడిటువంటి విశ్వాసంతో ప్రభు బిడ్డగా ప్రభు కొరకై నిరీక్షణ కలిగి సాగిపోవాలని ప్రభు మన జీవితానికి ఒక శ్రేష్ఠ నిరీక్షణ ప్రసాదించినటువంటి దేవుడుగా ఉంటాడు. అతి శ్రేష్టమైనటువంటి జీవితంతో మనం ప్రభు కొరకై సాగిపోదాం. ఈ దినపు పరిచయంతో కొరకు ప్రార్థన చేస్తాం. దేవుని మహాకృప చేత నిన్న విబిఎస్ లో ప్రభు కృప ఇచ్చి అద్భుతంగా సహాయం చేసేందుకై ప్రభుని మనం స్తుతిస్తాం. అలాగన మన దేశ ఎలక్షన్స్ యొక్క సిచ్యువేషన్స్ దేవుడే ఒక నిరీక్షణాస్పదంగా మన దేశంలో ప్రభు గొప్ప కార్యం జరిగించినట్లుగా ప్రార్థన చేస్తాం. ప్రతి వారి మోకాలు వేసినాం పేట వంగాలని ప్రతి నోరు దేవుని స్తుతించాలి అన్నాడు. అలాంటి కార్యం మన దేశంలో జరిగినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. అలాగున యూత్ క్యాంప్ కొరకు జ్ఞాపకం చేసుకుంటాం. ఆ రీతిగా యెరూషలేము క్షేమం కొరకు మనం ప్రార్థన చేస్తాం. సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థన చేస్తాం. దేవుని మహిమార్థమై మనకు ఉండబడిన ప్రతి అవసరత కొరత ఆయన చిత్తానుసారంగా తీర్చినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. ఆ ప్రకారంగా దేవుని మహిమ కొరకు ఈ దిన పరిచయంతుల కొరకు ప్రార్థన చేస్తూ ప్రభుకు అప్పగించుకుందాం. బ్రదర్ ప్రైజ్ లార్డ్ అండి. అన్నాకి ఇంకా 10 days ఉందండి బ్రదర్ కాన్పుకి. కదా ఇంకా 10 days ఉంది ప్రార్థనలో గుర్తు చేస్తాను. డేట్ ఎప్పుడు ఇచ్చారు? మే 15th అలాగా మే 15th వరకు టైం ఇచ్చారండి. ఓకే ఓకే. ఈవేళ 7వ తారీఖు కదా బ్రదర్. రైట్ రైట్. ఓకే. సో ప్రార్థన చేస్తూ వస్తాము. మరి లక్ష్మి గారి యొక్క కోడలు విజయరామ్ కుటుంబ జీవితంలో ప్రభు చేసిన మేలు గురించి మరి మెరుగుదును. కొన్ని సంవత్సరాలు కొంత గ్యాప్ తర్వాత దేవుడు అద్భుతం చేసి కనికరం చూపించి ఫలం అనుగ్రహిస్తున్నారు. 3 ఏళ్ళక 4 ఏళ్ళక ఫలము 3 years కండి బ్రదర్. 3 years అది. అవునండి. కాబట్టి ప్రభు ఎంతో దయామయుడై ఉండి తన బిడ్డల జీవితాలు చేసినటువంటి గొప్ప కార్యాన్ని మనము గుర్తించి ఆరాధిస్తున్నాము. కాబట్టి మరి సోదరు చెప్పిన రీతిగా డెలివరీ టైం సమీపిస్తుండగా ప్రభు చక్కటి ఆరోగ్యంలో ఉంచి క్షేమకరమైనటువంటి కాన్పు కొరకు సిద్ధపరిచినట్టుగా మనం ప్రార్థన చేస్తాం. అలాగే డెలివరీ కొరకు బిడ్డ కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. కవిత కూడా మన సుజాతమ్మ గారి యొక్క పెద్ద కుమార్తె కూడా గత కాలం మిస్క్యారేజెస్ అవుతూ వచ్చినాయి. ప్రభు కనికరిస్తూ వచ్చారు. మరి దేవుడు కవితను కూడా క్షమికను కాన్పు కొరకు సిద్ధపరిచినట్లుగా జ్ఞాపకం చేసుకుంటూ వస్తాము. లక్ష్మణ్ గారు తెలియజేస్తూ వచ్చినటువంటి తన స్నేహితుల కుమారుడు ప్రవీణ్ విషయంలో కూడా దేవుడు తన కనికరం చూపించినట్లుగా ప్రార్థన చేస్తాం. చాందనమ్మ గారు ఇస్తూ వచ్చినటువంటి రిక్వెస్ట్ ఇమ్మాన్యుయల్ వీసా విషయంలో ప్రభు కనికరం చూపించినట్లుగా ప్రార్థన చేస్తాం. అలాగున తన బిడ్డ యొక్క ఆత్మీయ భౌతిక అక్కర్లు ప్రభు తన చిత్తానుసారం తీర్చే నిరీక్షణతో మనం ప్రార్థన చేస్తాం. దేవుని మహిమ కొరకై గొప్ప కార్యం జరిగించినట్లుగా మన ప్రార్థన జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఆ రీతిగా ప్రార్థన వెళ్తాము. చెప్పనన్నా ఓకే. అయ్యయ్యో. అబ్బా
వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. మల్లేష్ కుమార్. ఓకే, తప్పకుండా ప్రార్థన చేద్దాము. మరి సార్ అట్లాగా సోదరుడు సుధీర్ తీసుకొచ్చినటువంటి అంశం కొరకు మనం ప్రార్థన చేస్తాం. అన్యులు తన ప్రజల యొక్క ప్రార్థనలు కోరుతున్నారంటే వారికి నిజంగా కొంత ఆశ కలిగినట్లే మనకు అర్థమవుతుంది. ప్రభుకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రభువే సమస్తం జరిగించినటువంటి వారు కాబట్టి విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తాం. మల్లేష్ కుమారుడు 18 నెలల నుంచి కోమా కండిషన్ లో ఉన్నాడంటే సంవత్సరం పైన అయిపోయింది, సంవత్సరంగా. దేవుడే ఆ కుమారుని కనికరించినట్లుగా ప్రార్థన చేస్తాం. ఆ రీతిగా అనిలైనటువంటి వారు దేవుని యొక్క దివ్యమైనటువంటి కనికరాన్ని వారు పొందుకోవడానికి కొరకు ప్రభు ఆ రీతిగా దయపాలింప చేయనట్లుగా జ్ఞాపకం చేసుకుంటాం. ప్రారంభిస్తామా? కృష్ణవేనమ్మా. అమ్మా ఎక్కడి నుంచి మీరు జాయిన్ అయింది తల్లి? అలియాబాద్. ఓకే ఓకే, రైట్ రైట్ రైట్. సరే, మల్లేష్ గారి కుటుంబం కదా? రైట్ రైట్. ఓకే తల్లి, ఓకే. మీరు ధైర్యంగా ఉండండి అమ్మా, దేవుడు కనికరిస్తాడు. మేము ప్రార్థన చేస్తాము. ప్రభువే దయ చూపించినటువంటి వాడు. ప్రార్థన చేద్దాం. కృష్ణవేనమ్మ మల్లేష్ గారి యొక్క కుటుంబీకుల సత్యమని దేవుడే వారి విశ్వాసాన్ని గణపరిచి దయ చూపించినట్టుగా ప్రార్థన కొరకు వాళ్ళు కనెక్ట్ అయ్యారు. కాబట్టి మనమందరం భారంగా ప్రార్థించాం, దేవునికి అప్పగించుకొని ప్రార్థించాం. ఈ రోజు ఎవరు ప్రార్థించగలరు చెప్పండి? నేను చేస్తాను బ్రదర్. ప్రభావం గారు చేస్తారు, లక్ష్మణ్ గారు చేస్తారు, నేను కూడా చేస్తాను. ఇంకెవరు చేస్తారు? జ్యోతమ్మ కదా? రైట్. సరే, సమయం మనకు తక్కువగా ఉంది, స్పీడ్ గా ప్రార్థన చేయండి. ఒక ముగ్గురు త్వరగా మనం ప్రార్థన చేద్దాం. అందరూ ఏకీభవిద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి జటిలమైనటువంటి అక్కర్లు పరిస్థితులు దేవుడే ఆదుకున్నట్లుగా నిరీక్షణకు ఆస్పదమైనటువంటి దేవుడని మనం నేర్చుకుంటూ వచ్చినాం. అలా ప్రభు కార్యం కొరకు మనము ప్రార్థన చేస్తాం. ప్రారంభించాం. ప్రేమ నమ్మకము గల నా ప్రియ పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ యొక్క బంగారు పాదములకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. గడిచిన దినాలని కాచి కాపాడు తండ్రి. ఇదిగోండి ఉదయకాల సమయంలో తండ్రి ఆత్మీయ కుటుంబంతో కలిసి నేను కూడా ప్రభు ఆరాధించి గణపరిచి సాగిలపడి ప్రార్థించడానికి మీరు నాకు కూడా ఇచ్చినటువంటి కృపను బట్టి, సమయం బట్టి, అవకాశం బట్టి మీకు వేలకొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి ముఖ్యంగా తండ్రి మీ దాసుని ద్వారాగా నా ముందుకు తీసుకొని వచ్చిన లేఖన భాగం బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అవును తండ్రి, విధవరాల పక్షంలో వ్యాజ్యమాడే దేవుడిగా ఉంటూ ప్రభువా నయోమి జీవితం ద్వారా మీరు నాతో మాట్లాడుతూ వచ్చిన విధానం అంతటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అంత మాత్రమే కాదు ప్రభువా, చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి అనేక సార్లు కుంగిపోతున్న విషయంలో తండ్రి మీరు మీ వాక్యంతో నన్నుతో స్పష్టంగా మాట్లాడుతూ ప్రభువా నన్ను ధైర్యపరుస్తూ వస్తున్నారు. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి ముఖ్యంగా తండ్రి కొండాపూర్లో పరిచర్య చేస్తున్నటువంటి సలమాన్ బ్రదర్ని బట్టి, విజయ మేరీ సిస్టర్ని బట్టి కూడా మీకు వెలకొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. వారి యొక్క అనారోగ్య పరిస్థితులు గుండా ఉంటున్నప్పటికీ ప్రభువా తండ్రి బిడ్డల విశ్వాసంతో మీ వైపు చూస్తూ పరిచర్యలో బలంగా వాడబడడానికి మీరు ఇస్తూ వచ్చినటువంటి కృప అంతటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి ముఖ్యంగా తండ్రి వారి ఇరువురు కలిసి ప్రభువా ఏ ఏ ప్రార్థన అంశాల నిమిత్తమై మీ పాద సన్నిధిని గోజాడి ప్రార్థిస్తున్నారో దయతో జ్ఞాపకం ఉంచుకోండి.
మీ చిత్తమైతే వారి ప్రార్థనలకు జవాబును దయచేస్తూ వస్తారని నమ్మి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారి ఇరువురిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తె హుల్డాని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఆ బిడ్డ కూడా చిన్న నాటి నుండి దేవుని దయలోని మనుషుల దయలోని వర్ధిల్లడానికి మీరు ఇస్తూ వచ్చినటువంటి కృప అంతటిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. తన యొక్క రాకపోకల్లో తోడుగా ఉండండి ప్రభువా. ఏ దుష్టుడు చూపు బిడ్డ మీద పడకుండా ఉండేలాగున మీరే మీ కృపలో సహాయాన్ని దయచేస్తూ వస్తారని నమ్మి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను ప్రభువా. మరి ముఖ్యంగా తండ్రి సొలొమన్ బ్రదర్, విజయ మేరీ సిస్టర్ వాళ్ళ కుటుంబంలో తండ్రి ఏ అవసరతలు అక్రతలు కొరతలు గుండా వెళ్తున్నారో దయతో జ్ఞాపకం ఉంచుకోండి. వాటన్నింటిని కూడా క్రీస్తు యేసు యొక్క మహిమ ఐశ్వర్యంలో తీరుస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. దయతో జ్ఞాపకం ఉంచుకోండి, సహాయాన్ని దయచేయండి ప్రభువా. అంత మాత్రమే కాదు ప్రభువా, హెబ్రోన్ సంగారెడ్డి అనుబంధ సంఘాల ద్వారాగా పరిచర్య జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క దైవ సేవకుల కుటుంబాలను జ్ఞాపకం ఉంచుకోండి. వారి యొక్క జీవితాల్లో మీరు అనుమతిస్తూ వస్తున్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ చిత్తమైతే తండ్రి వాటన్నింటి నుండి విడుదల దయచేస్తూ వస్తారని నమ్మి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను ప్రభువా. సంఘంలో ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలన్నట్టుగా ప్రభువా, సహోదర సహోదరుల ఐక్యత కలిగి ఉండేలాగిన మా సంఘాల్లో సాతాను క్రియను లయపరుస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. దయతో జ్ఞాపకం ఉంచుకోండి, సహాయాన్ని దయచేయండి. శిబా ఆంటీ ఆండ్రాన్స్ని బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. వారి యొక్క వృద్ధాప్య బలహీనతలను విడుదల దయచేయండి తండ్రి. వారికి పరిచారం చేస్తున్నటువంటి పరిచారకులను కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభు. వారిని కూడా దీవించండి, వారి యొక్క అవసరతలను కూడా తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. అంత మాత్రమే కాదు ప్రభు తండ్రి, రచపల్లిలో పరిచర్య చేస్తున్న ప్రభాకర్ బ్రదర్ పరిచర్ని కూడా దీవించండి. అదేవిధంగా తండ్రి తణుకులో పరిచర్య చేస్తున్నటువంటి ప్రదీప్ బ్రదర్ని కూడా వారి యొక్క పరిచయాన్ని కూడా దీవించండి, అవసరతలు అక్కరతలు కూడా తీరుస్తూ రండి. అదేవిధంగా ఆస్ట్రేలియాలో పరిచర్య చేస్తున్నటువంటి పవన్ అఖిల బ్రదర్ వాళ్ళ అఖిల సిస్టర్ పవన్ బ్రదర్ వాళ్ళ పరిచయాన్ని కూడా తండ్రి మీరు దీవిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సంఘం కట్టవట్లో కూడా ప్రభు వారికి మీ జ్ఞానం దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభు. వారి పరిచయాన్ని దీవించండి. అంత మాత్రమే కాదు తండ్రి, వారి యొక్క ప్రయాసానికి తగినట్టు ఫలాలను కూడా మీరు దయచేస్తూ వస్తారని నమ్మి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను. వారి యొక్క కుటుంబ అవసరతలు అక్కరతలు కూడా తీరుస్తూ రండి ప్రభు. వారి దగ్గర ఉన్నటువంటి ఇమ్మానుయేల్ బ్రదర్ని జ్ఞాపకం ఉంచుకోండి ప్రభు. మీ చిత్తమైతే తండ్రి మా ప్రార్థనలకు జవాబును దయచేసి ప్రభు, ఆ బిడ్డకు వీసా వచ్చే విషయంలో మీ కృపలో సహాయాన్ని దయచేయండి. ఆ బిడ్డ జీవితంలో మీరు ఏం సంకల్పాలను నిర్ణయించారో వాటి అన్నింటినీ కూడా ప్రభు తన జీవితంలో నెరవేరుస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. దయతో జ్ఞాపకం ఉంచుకోండి, సహాయాన్ని దయచేయండి ప్రభు. అదేవిధంగా తండ్రి మీరు గర్భఫలాలనిచ్చి ఆశీర్వదించినటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా పేరు పేరున వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. లక్ష్మీ సిస్టర్ వారికి వాళ్ళని జ్ఞాపకం ఉంచుకోండి ప్రభు. అదేవిధంగా తన బ్రదర్ ఇంకెంతమంది అయితే పేర్లు చెప్తూ వచ్చారో వారందరినీ కూడా జ్ఞాపకం ఉంచుకోండి. సకాలంలో సరైన సమయంలో తండ్రి తల్లి బిడ్డ క్షేమకరంగా ఉండలాగున మీ చిత్తమైతే తండ్రి నార్మల్ డెలివరీ అవ్వడానికి మీరే సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఎండవేడి నుండి తగ్గించండి ప్రభు. తల్లి బిడ్డలకి తండ్రి ఏమీ కాకుండా మీరే మీ కృపలను భద్రపరుస్తూ సహాయం దయచేస్తూ వస్తారని నమ్మి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను ప్రభు. అదేవిధంగా తండ్రి అలియాబాద్లో మహేష్ బ్రదర్ వల్ల కుమారుని జ్ఞాపకం ఉంచుకోండి ప్రభు. వారి కుటుంబంలో మీరు అనుమతిస్తూ వచ్చినటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. ఈ పరిస్థితిని ప్రభువ ఆ కుటుంబాన్ని మీరు రక్షించుకోవడానికి మీరు అనుమతిస్తూ వచ్చారని నమ్మి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను ప్రభువ. మరి ముఖ్యంగా తండ్రి ముందుగా వారి కుటుంబంలో రక్షణ కార్యాన్ని జరిగిస్తూ వస్తారని ప్రభువ, సహాయాన్ని దయచేస్తారని ప్రభువ ప్రార్థిస్తున్నాను తండ్రి. ముందుగా మీ నీతిని మీ రాజ్యమును వెతికిన తర్వాత మీరు వారికి కావలసినటువంటి అవసరతలన్నింటినీ తీరుస్తూ వస్తారని మీ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేరుస్తూ వారి యొక్క కుటుంబంలో నెరవేరుస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. దయతో జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువ. ఆ బిడ్డని తండ్రి 18 నెలల నుండి ఐసీయూలో ఉంటున్నాడంటే ప్రభువ మీ చిత్తమైతే తండ్రి ఆ బిడ్డని శిరస్సు నుండి పాదముల వరకు ముట్టండి, స్వస్థపరచండి ప్రభువ. అంత మాత్రమే కాదు ప్రభువ, మీ చిత్తాలను మీ సంకల్పాలను మాత్రమే వారి కుటుంబంలో నెరవేరుస్తూ వస్తారని నమ్మి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను ప్రభువ. ఇంకా వారి కుటుంబంలో ఏ అవసరతలు అక్కరతలు అయితే ఉన్నాయో తండ్రి దయతో జ్ఞాపకం ఉంచుకోండి. మాకైతే తెలియదు ప్రభువ, సర్వస్వం సృష్టించిన సృష్టికర్తవు నీకైతే మరుగై ఉన్నది ఏది కూడా లేదు ప్రభువ. వారి జీవితంలోని వారి కుటుంబంలోని తండ్రి మీ చిత్తాలని వారి యొక్క కుటుంబంలో తీరుస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. దయతో జ్ఞాపకం ఉంచుకోండి, సహాయం దయచేస్తూ వస్తారని నమ్మి స్తుతిస్తున్నాను ప్రభువ. రాబోయే దినాల్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్ నిమిత్తమే ప్రార్థిస్తున్నాను ప్రభువ. వాటన్నింటిని గురించి ప్రభువ ప్రజలు జ్ఞానం కలిగి ప్రభువ ఓటు వేసే విషయంలో మీరే మీ కృపలను సహాయాన్ని దయచేయండి ప్రభువ. ఆ ఓటింగ్ మిషన్స్లో కూడా ప్రభువ ఎటువంటి తప్పుదలు లేకుండా తండ్రి సక్రమంగా పనిచేయడం
చేయడానికి కూడా మీ కృపలను సహాయాన్ని దయచేస్తూ వస్తారని నమ్మి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను ప్రభువా. యవనస్తుల మీటింగ్ గురించి కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువా. యవనస్తులు బలవంతుని చేతుల బాణములు వంటి వారు అన్నావు ప్రభువా. మా యవనస్తుల గురించి ప్రార్థిస్తున్నాను. యవనస్తుల మీటింగ్ గురించి కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువా. తండ్రి, మా యొక్క యవనస్తులని తండ్రి సాతాను క్రియలు లయపరచకుండా ప్రభువా మీ పరిచర్యలో వాడబడడానికి మీరే మార్గాలు తెరుస్తూ ప్రభువా వారితో మాట్లాడుతూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. దయతో జ్ఞాపకం ఉంచుకోండి, సహాయం దయచేయండి ప్రభువా. అదేవిధంగా తండ్రి నీ శివాల మదరు సునీత సిస్టర్ని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. తన జీవితంలోనే తండ్రి ఒక టెస్ట్ ఇన్వెస్టిగేషన్ ప్రభువ బయాప్సీ నిమిత్తమై పంపిస్తూ వచ్చారు ప్రభువ. మీ చిత్తం ఏమైందో తండ్రి తన జీవితంలో నెరవేరుస్తూ రండి ప్రభువ. మీ చిత్తమైతే తనను కూడా ముట్టండి, స్వస్థపరుస్తూ వస్తారని నమ్మి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను ప్రభువ. నీ బిడ్డకు ఉన్నటువంటి విశ్వాసాన్ని గణపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వారి యొక్క కుటుంబ అవసరతలు కూడా తీరుస్తూ వస్తారని నమ్మి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను ప్రభువ. అంత మాత్రమే కాదు ప్రభువ, ఇంకా ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఎవరెవరైతే ఈ అవసరతలు అక్రతలు కొదవల కొరతలు గుండా వెళ్తున్నారో వాటన్ని నిమిత్తమే మీ పాస్ అనేది మరొకసారి గోజాడి ప్రార్థిస్తున్నాను ప్రభువ. మా జీవితాల్లో ప్రభువ, మా కుటుంబాల్లోని మీ చిత్తాలను మీ సంకల్పాలను నెరవేరుస్తూ వస్తారని నమ్మి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను ప్రభువ. నన్ను నా దీని కుటుంబాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువ. నా జీవితంలో మీరు అనుమతిస్తూ వచ్చినటువంటి ప్రతి బహుభయంకరమైన పరిస్థితులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువ. నా కుమారుడు పట్ల మీరు చూపిస్తూ వచ్చినటువంటి ద్వారాలను బట్టి ప్రభువ, అన్నిటిని బట్టి మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. తమను కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువ. మరి ముఖ్యంగా తండ్రి వారి కుటుంబంలోని తండ్రి మీరే సహాయాన్ని దయచేస్తూ రండి ప్రభువ. పాలకొల్ల గృహం అమ్మే విషయంలో తండ్రి మీరే ద్వారాలు తెరుస్తూ వస్తారని నమ్మి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను ప్రభువ. మీ చిత్తాలను నెరవేరుస్తూ రండి తండ్రి. ఇప్పటి వరకు చేసినటువంటి ప్రార్థనలకు జవాబు దయచేస్తారని నమ్మి స్తుతిస్తూ ప్రభువ. ముందున్న సమయాన్ని కూడా మీ చేతులకి అప్పగిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి నామమున స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం గల తండ్రి, సజీవుడైన దేవానికి వందనాలు స్తోత్రాలు. నీ ఘనమైన పరిశుద్ధమైన నామములో, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఉదయకాల సమయమున ప్రభా నా నోరు తెరిచి నిన్ను స్తుతించి గణపరిచి పూజించడానికి నా ఆయుష్కాలం పొడిగించి ప్రభా సజీవురాలుగా ఉంచినందుకు నీ బిడ్డలతో కలిసి నీ స్వాస్థ్యమైన వారితో కూడి నీ రక్తంతో కొనబడిన బిడ్డల మధ్య నేను కూడా తండ్రి నిన్ను కనపరచటానికి నీ సన్నిధిలో కనపడటానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి హృదయమారాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆరాధనలకు యోగుడవు, స్తుతులకు పాత్రుడవు తండ్రి. మంచి దేవుడవు, మంచి కాపరిగా ఉండి నా రాజుగా, నా ప్రభువుగా, నా దేవుడుగా, నా యజమానుడుగా ఉండి నన్ను నడిపిస్తున్న దేవుడుగా ఉన్నందుకై నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ విడుదల విమోచన కొరకై నిరీక్షణ కొరకై నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ నీ పాదముల దగ్గరకు వస్తున్నాం ప్రభా. దయతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు తండ్రి మరి మీ సన్నిధికి నాయన మీ కృపాసనం యొద్దకు చేరి ఉన్నాము. ఉదయకాలం తండ్రి మీ దాసుని బలపరిచి తండ్రి మాతో మాట్లాడుతూ వచ్చారు. ప్రతి విషయంలో కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆనాడు తండ్రి నయోమి తన పొరపాట్ల వల్ల ప్రభా మరి పోగొట్టుకున్నవన్నీ కూడా తన కోడలు ఋతు ద్వారా మీరు అన్నీ అనుగ్రహించారు తండ్రి. ఈరోజు నేను కూడా ఏదైతే ప్రభా నా పొరపాట్ల వల్ల పోగొట్టుకున్నానో మేము కూడా తిరిగి అవన్నీ యేసుక్రీస్తు ద్వారి కృప ద్వారా పొందుకొనున్నట్లు మీరే మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. కనికరించండి నాయన, కృప చూపించండి. మహోన్నతమైన మా దేవునికి మా కార్యము సఫలము చే దేవునికి మొరపెట్టుకుంటున్నాం ప్రభా. తండ్రి నీ కృపాసనం మీదకు వచ్చినాము. మా మనవులన్నీ కూడా మీతో చెప్పుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు నీ బిడ్డ ప్రార్థిస్తూ వచ్చింది. ప్రతి ప్రార్థన కూడా మీ ఆత్మచేత ముద్రించి తండ్రి మా ప్రార్థనలు మీ సన్నిధికి చేరనిమ్మని, మీ చెవికి మా మొరలు ఆలకించి మీ సొంత సమయంలో మీరు జవాబిస్తారని మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నిన్నటి దిన పరిచర్య అంతట్లో కూడా మీరు సహాయం చేస్తూ వచ్చారు. అందుని బట్టి నీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. దిన పరిచర్యలో కూడా మీరు తోడేయండి. ఆయా సంఘాల్లో ఆయా ప్రాంతాల్లో ప్రభా VBS నడుస్తుంది, మీరు జ్ఞాపకం చేసుకోండి. రేఖబొత్తులోను ఆపీస్పేటలోను ఆల్షద్దా ఇంకా ఆల్బెత్తయిలో కూడా తండ్రి అనేక ప్రాంతాల్లో జరుగుతూ ఉంటుండగా ఆ యొక్క తండ్రి ప్రాంతాల్లో ఈ యొక్క VBS అంతటిని కూడా మీరు ఆశీర్వాదకరంగా చేయండి తండ్రి. నీ బిడ్డలను బలపరచండి, వారి హస్తాలు బలపరచండి తండ్రి. ఎంతమంది బిడ్డలైతే నీ కొరకు ప్రయాసపడి తండ్రి ఈ యొక్క పనిలో నిమగ్నమై ఉంటున్నారో బిడ్డలందరికీ కూడా మీరు తోడై ఉండి ఆయా పనులు ప్రభా నీకు హృదయపూర్వకంగా చేసేవారిగా తండ్రి ఎక్కడా పొరపాట్లు జరగకుండా అపవాదికి ఎక్కడా చోటు లేకుండా మీరే కాపాడి పరిచర్యలన్నీ కూడా మీ కృప ద్వారా ఆశీర్వదించమని అనేకమైన
అనేక మంది చిన్న బిడ్డలు రావటానికి, వచ్చిన వారందరూ కూడా రక్షణ పొందడానికి, వారి హృదయంలో నీ వాక్యము, విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింప చేయమని, సాతానుడు ఆ వాక్యం ఎత్తుకుపోకుండా కాపాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకోండి నాయన. అలాగే ప్రభా, ఎలక్షన్లు ఉంటున్నాయి తండ్రి నాయన. మరి యొక్క స్టేట్లన్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు ఏప్రిల్ 19, 21 స్టేట్లలో, ఏప్రిల్ 26, 13 స్టేట్లలో జరిగినాయి ప్రభా. ఈ ఎలక్షన్లన్నింటిలో కూడా మీ చేతులకు అప్పగించుకున్నాము. ఇంకా జరగబోయే ఎలక్షన్లు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మే 7వ తారీఖు 12 స్టేట్లో ఈ రోజు ఎలక్షన్లు ఉన్నాయి. మీరే కనికరం చూపించండి నాయన. అలాగే మే 13, 10 స్టేట్లలో ఎలక్షన్లు ఉన్నాయి. మే 28 స్టేట్లలో ఎలక్షన్లు ఉన్నాయి. మే 25, 7 స్టేట్లలో ఎలక్షన్లు ఉన్నాయి ప్రభా. జూన్ 10 కూడా 8 స్టేట్లలో ఎలక్షన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఎందుకంటే రాబో దినాలు గడ్డు దినాలు తండ్రి నాయన. నాడు యెరూషలేము ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. యెరూషలేము ప్రాకారములు పడగొట్టబడ్డాయి, గుమ్మములు కాల్చబడ్డాయి అన్నప్పుడు మీరు నెహమ్యాని ఎన్నుకొని ఆ బిడ్డ ద్వారా యెరూషలేము గోడలు తిరిగి కట్టారు కదా తండ్రి. ఈ రోజు మీ ప్రజలుగా నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని నన్ను ప్రార్థించిన ఎడల, నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల, వారి ప్రార్థనలు విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను కదా తండ్రి నాయన. దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా పాపములన్నీ క్షమించి ప్రభా, యెరూషలేము ప్రజల కొరకు ప్రార్థన చేస్తుండగా తండ్రి మంచి ప్రభుత్వాన్ని, మంచి గవర్నమెంట్ని మాకు అనుగ్రహించి ప్రభా, చీకటిలో ఉన్న బిడ్డలను వెలుగులోనికి నడిపించండి, రక్షణ దయచేయండి నాయన. ఈనాడు ఎన్నో దాడులు, ఎన్నో అక్రమాలు, ఎన్నో భయంకరమైన అకృత్యాలు తండ్రి మరి జరుగుతూ ఉంటుండగా, క్రైస్తవుల మీద దాడులు జరుగుతుండగా, మందిరాల మీద దాడులు జరుగుతుండగా, నీ బిడ్డలను కొడుతూ ఉంటుండగా ప్రభా మీరు చూస్తున్నారు కదా తండ్రి. మరి నగరంలో క్షేమము, ప్రకారంలో నెమ్మది ఇస్తాను కదా తండ్రి. మీ పాదములు పట్టుకొని దీనులమై మొరపెట్టుకుంటున్నామయ్యా. దయతో కనికరించండి ప్రభా, కృప చూపించండి. జాలిగల దేవుడవు తండ్రి. నీ జాలి, నీ కనికరము, నీ కృప ఎంతో గొప్పవి తండ్రి. అవి తండ్రి మేము పొందుకోగలుగుతున్నామంటే నీవు చూపించిన ప్రేమని నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు తండ్రి మా దేశాన్ని, మా ప్రజల్ని, మా నాయకుల్ని, అధ్యక్షుల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షింపబడిన బిడ్డలు ఆత్మీయంగా ఎదిగి వర్ధిల్లునట్లు సహాయం చేయండి ప్రభా. మంచి గవర్నమెంట్నిచ్చి రాబో దినాల్లో నీ పరిచర్యకు, నీ సేవకు ఆటంకం లేకుండా, దాడులు జరగని ప్రభుత్వము, అపవాది కార్యాలు లయపరిచి ప్రభా యెరూషలేము తిరిగి కట్టబడినట్లుగా మీరే కృప చూపించి నీ బిడ్డలకి సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఎలక్షన్లో కూడా ఎక్కడ ప్రభా ఎటువంటి తగులు గొడవలు జరగకుండా సమాధానంతో ఎలక్షన్లు జరుగునట్లుగా తండ్రి మంచి నాయకుల్ని మీరు ఆయా ప్రాంతాల్లో నిలబెట్టమని, నీ చిత్తములో ఉన్న వారిని మీ బిడ్డలకు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మా పరలోకపు తండ్రి మాకు నాయకుడుగా ఉన్నారు. ఈ లోకంలో కూడా మాకు నాయకులు కావాలి కదా ప్రభా, మంచిగా పరిపాలించేవారు. దయతో జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి ప్రభా తండ్రి. అలాగే ఇమ్మానియల్ వీసా కోసం ప్రార్థన చేస్తున్నాము. ఆ బిడ్డకు వీసా ఇప్పించండి, సహాయం చేయండి ప్రభా. మల్లేష్ తన కుమారుడు 18 నెలల నుండి ప్రభా కోమాలో ఉంటున్నాడని వింటున్నాం తండ్రి. వారు అన్యులైనప్పటికీ నీ బిడ్డలే కదా ప్రభా. ప్రార్థన చేసినప్పుడు ప్రతి వారిని మీరు ఏదో కారణం చేత వారిని జ్ఞాపకం చేసుకొని రక్షించుకొని తండ్రి, ప్రతి మోకాలు నీ నామములో వంగి ప్రతి నాలుక నిన్ను స్తుతించే వారిగా చేయగల దేవుడవు తండ్రి. ఒక కష్టమును మీరు అనుమతించి నీ సన్నిధికి రాబట్టుకుంటావు ప్రభా. నీవు గొప్ప దేవుడువు. దయతో కనికరించి ఆ కుటుంబాన్ని స్వస్థత దయచేసి రక్షణ అనుగ్రహించమని వేడుకుంటూ వస్తున్నాను. అలాగే తండ్రి నిశి తల్లి గారిని జ్ఞాపకం చేసుకోండి. సునీత గారు తండ్రి చెస్ట్లో కాయ వచ్చింది, అది బయాప్సీకి పంపించారు. అది ఏ విధమైన కాంప్లికేట్ కాకుండా ప్రభా, క్యాన్సర్ కాకుండా మీరే కాపాడి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి ఆ బిడ్డను రక్షించుకోమని వేడుకుంటూ వస్తున్నాను. అలాగే కృష్ణవేణి మల్లేశం గారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో ఏదైతే అవసరతలు ఉన్నాయో, అక్కర్లు ఉన్నాయో ఎరిగిన దేవుడు మీరే అక్కర్లన్నీ తీర్చి వారి కుటుంబాన్ని ఆత్మీయంగా బలపరచమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. చైతన్యాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ర్యాబ్ సెంటర్లో తండ్రి మరి తను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. బిడ్డ పూర్తి స్వస్థత బిడ్డకి దయచేసి సంతోషంతో తన ఇంటికి రాగలి బిడ్డగా చేయమని, తల్లితో హత్తుకునే బిడ్డగా చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. పాలకొల్లులో వారి స్థలం విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. కృప చూపించండి. అలాగే తండ్రి మణిపూర్ని జ్ఞాపకం చేసుకోండి. అక్కడ ఉన్న అల్లర్లన్నీ తీసివేసి నెమ్మది దయచేయమని, మణిపూర్ ప్రజలందరికీ కూడా తిరిగి సంతోషం దయచేయమని, నీ పరిశుద్ధాత్మని మణిపూర్ పైన కురుమరించమని వేడుకుంటూ వస్తున్నాను. అలాగే తండ్రి యుద్ధాల విషయంలో కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇస్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని జ్ఞాపకం చేసుకోండి. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని జ్ఞాపకం చేసుకోండి. పాలస్తీనా, గాజా తండ్రి నాయన, సిరియా, ఈ దేశాలన్నీ జ్ఞాపకం చేసుకోండి. ఉత్తర కొరియా జ్ఞాపకం చేసుకోండి. కిమ్ముని జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తమైతే యుద్ధాలన్నీ ఆపి ఈ కరువు క్షామము నుండి నీ బిడ్డను తప్పించమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. యాంటీ కన్వర్షన్ బిల్ విషయంలో సహాయం చేయండి ప్రభా. కృప చూపించమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. తండ్రి సార్వత్రిక సంఘం సకల పరిశుద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. సంఘాల చుట్టూ నీ పరిశుద్ధ కంచె ఎండి ప్రభా నాయన. సాతాండు ఎక్కడ కూడా ఎటువంటి తండ్రి నాయన తన యొక్క కుయుక్తులతో కానీ, తన యొక్క
తండ్రి ఆలోచనలతో కానీ ఎక్కడ కూడా నీ బిడ్డలను బాధ పెట్టకుండా మందిరాల చుట్టూ నీ కంచె వేసి నీ భద్రత ఉంచి నాయన ఈ పరిచర్యలన్నీ కూడా విస్తారంగా జరుగునట్లు దయ చూపించమని వేడుకుంటూ వస్తున్నాను. సంఘాలని దైవజనుల్ని జ్ఞాపకం చేసుకోండి. దైవజనులు వారి కుటుంబాలని వారి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వారి పరిచర్యలు దీవించండి. మంచి ఆరోగ్యాలు అనుగ్రహించండి. విశ్వాసాలని వారి కుటుంబాలని దీవించండి. వారి బిడ్డలను దీవించండి ప్రభా. వారి కుటుంబ అవసరతల అక్కర్లన్నీ కూడా నీ మహిమైశ్వర్యంలో తీర్చండి. ఆత్మీయ కుటుంబముగా చేయండి. మేమందరము కూడా క్రీస్తు కుటుంబముగా, క్రీస్తులో మమేకమై ఏకమైన కుటుంబముగా తండ్రి మేము నడిపించబడినట్లు తండ్రి ఈ సార్వత్రిక సంఘం అంతా కూడా తండ్రి ఆయా సంఘాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. సహాయం చేయండి ప్రభా. జరుగుతున్న పరిచర్లు దీవించండి. యూత్ క్యాంపును జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ బిడ్డలు పరిచయం చేయడానికి వెళ్తుండగా తండ్రి ఆ ప్రాంతాల్లో నీ యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించి నీ బిడ్డలకు ముందుగా మీరు నడిచి ప్రభా మార్గం సరళం చేసి ప్రతి హృదయము తెరిచి ప్రతి నేత్రము తెరిచి పరిశుద్ధాత్మతో నింపి ప్రభా వారి యొక్క హృదయములో ఉన్న కఠినత్వం అంతా తీసివేసి మెత్తని హృదయం వారికి దయచేసి ప్రభా నీ వాక్యం ద్వారా వారితో మాట్లాడండి. నీ వాక్యము తండ్రి చాకలి వాని సబ్బు వంటిది తండ్రి, మరి కంసాలి వాని అగ్ని వంటిది. బండను పగలగొట్టే తండ్రి మరి ఆ యొక్క హృదయాల్ని మీరే పగలగొట్టి మెత్తని హృదయం దయచేసి ప్రభా నీ వాక్యం ద్వారా వారికి విడుదల దయచేసి రక్షణ అనుగ్రహించమని ప్రపంచం అంతటా కూడా జరుగుతున్న పరిచర్యలన్నీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. సహాయం చేయండి ప్రభా. కనికరించండి. కృప చూపించమని పెడుకుంటున్నాను. విజయలక్ష్మి సిస్టర్ కూడా ఇంటి నిర్మాణ విషయంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సహాయం చేయండి. శ్యామల గారు తన అల్లుడి ప్రభా మరి ప్రమోషన్ విషయంలో ప్రార్థన చేస్తున్నాము. సహాయం చేయమని వేడుకుంటున్నాను. అలాగే చాందిని సిస్టర్ వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. షర్లీ జాబ్ గురించి, బాలు జాబ్ గురించి తండ్రి మరి ఆగ్నేష్ జాబ్ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అఖిల పవన్ పరిచర్య గురించి ప్రార్థన చేస్తున్నాం. పరిచర్య అంతటిని దీవించండి. అలాగే తండ్రి సంతోష్ షర్లీని జ్ఞాపకం చేసుకోండి. లావణ్య మూర్తి గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. తండ్రి వృద్ధాప్యంలో ఉంటున్నారు. మంచి ఆరోగ్యం దయచేయండి. ఇచ్చిన ప్రభా పెన్షన్ విషయంలో మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. సుజాత గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. తండ్రి తబితను కూడా కాన్పుకి సిద్ధపరచండి. తండ్రి రంగయ్య గారికి రక్షణ దయచేయండి. ఋతు రాకేష్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే హన్నాని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తన కాన్పుకి ఇంకా 10 రోజులే సమయం ఉంది ప్రభా. తల్లిని బిడ్డని మీరే క్షేమంగా ఉంచండి. సామాన్యమైన కాన్పుకి సిద్ధపరచండి ప్రభా. బిడ్డకి ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా మీరే కాపాడి తన చుట్టూ నీ కంచి వేసి కాపాడమని సమస్తము చక్కగా జరిగించగల దేవుడు అని నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి మా అత్తగారికి ఆరోగ్యం దయచేయండి. సంపూర్ణ ఆరోగ్యం తండ్రి. మరి రాజుగారి ఉద్యోగ విషయంలో కూడా సహాయం చేయండి. తన బిడ్డల పరీక్షల విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి ప్రభా. భూషణ్ కుమారి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. గంగరాజు గారికి కూడా రక్షణ దయచేయండి. షేబా సాల్మన్ బ్రదర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి అక్కర్లన్నీ తీర్చి బిడ్డల చదువుల్లో తోడై ఉండండి. శ్రీనివాసు జయమ్మ వారి కుమారుడు వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ ఉద్యోగం తండ్రి చదువు విషయంలో సహాయం చేయండి. పరీక్షలు ఉంటున్నాయి బిడ్డలకి. మా బిడ్డలందరూ కూడా పరీక్షలు రాస్తున్నారు తండ్రి. ఈ యొక్క తండ్రి నీట్ పరీక్షలు, ఎంసెట్ ఎగ్జామ్స్, జేఈఈ మెయిన్స్ అని ఇలా రకరకాల పరీక్షలు ఉంటున్నాయి ప్రభా. మీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ఎండవేళ నుంచి తప్పించి పరీక్షల్లో జయమేమని వేడుకుంటూ వస్తున్నాను. సుధీర్ వినీత కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సుధీర్ బ్రదర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి విడిపోయిన కుటుంబాన్ని తిరిగి కలపండి. కుటుంబాలను కూడా సాతాను మోసం చేస్తూ విడగొడుతూ ప్రభా తను ఆనందిస్తుండగా తండ్రి నీ యొక్క పరిశుద్ధాత్మను నీ బిడ్డలపైన కుమ్మరించి సాతాను ఆటంకాలని కొట్టివేసి కుటుంబాలను తిరిగి క్రీస్తులో కట్టమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. క్రాంతి స్నేహ కుటుంబాన్ని, యేసరత్న మాణిక్యం గారి కుటుంబాన్ని, ప్రియా కుటుంబాన్ని, ఇలాగ అనేక కుటుంబాలు, స్వాతి రాజేంద్ర కుటుంబం, ఈ కుటుంబాలన్నీ కూడా తిరిగి మీరు కలపండి. వారి మధ్యలో ఉన్న అపోహలని తీసివేయండి. క్రీస్తులో బలవంతులుగా చేయమని వేడుకుంటూ వస్తున్నాం. సహాయం చేయండి ప్రభా. అదే రీతిగా జ్యోతి షిమియోన్ వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలను కాపాడండి. చదువుల్లో తోడై ఉండండి తండ్రి. ఉదయ సిస్టర్ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. పరతాల బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తన సమస్యలు తండ్రి, ఆ యొక్క ల్యాండ్ సమస్యలు ఉంటున్నాయి, అవన్నీ కూడా మీ కృపలో ఆ సమస్యలను పరిష్కరించి తండ్రి వారికి మంచి ఆరోగ్యాలు ఇచ్చి కాపాడమని వేడుకుంటున్నాం. అర్చనారెడ్డిని, సుహాసిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి అవసరతలన్నీ అక్కర్లన్నీ మీరు తీర్చండి. అర్చనారెడ్డి గారి కుటుంబ విషయంలో కూడా మీరే న్యాయం చేయమని వేడుకుంటున్నాను. సుహాసిని కూడా ఆర్థిక సమస్యల నుండి విడిపించి ఈ బిడ్డలందరూ కూడా క్రీస్తులో సమీపస్తులుగా చేసుకోమని వేడుకుంటూ వస్తున్నాను. సహాయం చేయండి ప్రభా. అలాగే సాల్మన్ బ్రదర్ని, అక్కని, పాపని జ్ఞాపకం చేసుకోండి. బ్రదర్ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. దాసుని బలపరిచి ఉదయకాలం తండ్రి మీ బిడ్డలైన మా అందరి కొడుకు కూడా నీ జీవపు వాక్యాలు మాకు అనుగ్రహించి మమ్మల్ని ఈ రీతిగా ప్రభా నీకు సమీపస్తులుగా చేసుకుంటున్నందుకై నేను స్తుతిస్తూ గనపరుస్తున్నాను తండ్రి. బ్రదర్కి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. ఆ భుజం నొప్పి తీసివేయండి ప్రభా. కన్ను ముట్టండి. మంచి చూపు దయచేయండి. వినికిడి శక్తి
ప్రభా మిషన్ కొనుక్కోవడానికి కూడా ఏది కొనాలో మీరే మీ బిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటూ వస్తున్నాను. ఆ పీస్పేట కొండాపూరి పరిచయను దీవించండి ప్రభా. నాయన పరిచర్య అంతట్లో కూడా మీ సహాయమును కోరుకుంటున్నాం. మీ బిడ్డలను బలపరచండి, ఆదరించండి తండ్రి. మరి అడుగుపెట్టే స్థలం మీరు ఇస్తానంటున్నారు తండ్రి. అడుగుమో జనములు స్వాస్థ్యంగా ఇస్తా అంటున్నావు తండ్రి. భూమిని సొత్తుగా ఇస్తానంటున్నావు తండ్రి. నీ బిడ్డలు నీ సేవకులు పరిచర్యలు చేస్తున్న ఆ ప్రాంతాలన్నిటిలో కూడా అనేక మంది నూతన ఆత్మలను దయచేసి మీ బిడ్డల పరిచర్యలో తోడేయండి. మంచి ఆరోగ్యాలు ఇచ్చి ఆరోగ్యాలు మీ స్వాధీనంలో పెట్టుకోమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అక్కను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. B12 తగ్గింది, తగినంత మీరే సమకూర్చమని, మంచి ఆరోగ్యం దయచేయమని, పరిచయలో కొనసాగడానికి సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్నాను. కొళ్ళడానికి జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ చదువులో తోడేయండి నాయన. నీలో ఆత్మీయురాలుగా ఎదిగేటట్టు నీ కృప దయచేయమని వేడుకుంటూ వస్తున్నాను ప్రభా. సహాయం చేయండి తండ్రి. ఇంకా బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. పరిచర్లన్నీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. శేషగిరిరావు బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రవీల సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి. నీ సేవకులు కొంచెం అనారోగ్య పరిస్థితులు ఉంటుండగా బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. సంఘాలని కాయడానికి, సంఘాలని బలపరచడానికి, వారికి మంచి ఆరోగ్యాల్లో ఉంచి ఆత్మీయ గ్రహింపులో తండ్రి పరలోక జ్ఞానంతో నింపి బిడ్డలను నడిపించమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. దాన్ని ఇంతవరకు మీరు చేసిన మేళ్ళన్నిటికీ నా పూర్ణ హృదయంతో కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను. రాబో దినాల్లో కూడా ఎంతో పరిచయం ఉంది ప్రభా. అనేకులు లేవనెత్తండి ప్రభా. విశ్వాసం లేవనెత్తండి తండ్రి. దైవజనులు లేవనెత్తండి. పాటలు పాడేవారిని, వాయిద్యాలు వాయించేవారిని, నీ పని చేసేవారిని, నమ్మకంగా నీ ఇంట్లో ఉండేవారిని మీరు లేవనెత్తండి ప్రభా. విస్తారమైన పరిచర్య జరుగునట్లు కృప చూపించండి నాయన. నీ బిడ్డలకు సంతోష సమాధానాలు దయచేయండి. సంఘాల్లో సమాధానం, ఇంటిలో సమాధానము, సమాజంలో సమాధానము మీరే అనుగ్రహించండి ప్రభా. మీరు ఈ సంఘమునకు సమాధానం ఇస్తారని వాగ్దానం చేసిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు, పిలిచిన వారిని మీరు ఏర్పరచుకున్న దేవుడవు. పిలిచిన పిలుపుకు తగినట్టుగా మేము కూడా నడుచుకునేటట్లు మా హృదయాల్లో కూడా మీ కార్యం జరిగించి కార్యసిద్ధి కలగజేయమని, అంతము వరకు కూడా మీ కొరకు నమ్మకంగా మేము తండ్రి విశ్వాసమును అధికము చేసి నమ్మకంగా మీ కొరకు జీవించేవారిగా తండ్రి నాయన, మీ కృపలో నడిచేవారిగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, ఏ ఒక్క విషయంలో వెనక్కి పోకుండా కాపాడమని తండ్రి. తాను నిల్చున్నానని వాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలంటున్నావు. ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి ఉండడానికి మీ బిడ్డలకి జాగ్రత్తలు నేర్పి నీ కృపలో బలపరచుకోమని, యెరూషలేము సంఘమును మీరు తిరిగి కట్టే దేవుడవని నీకు వందనాలు చెల్లిస్తూ, నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ మా ప్రార్థనలన్నీ మీరు విన్నారని విశ్వాసంతో నమ్ముచు ప్రవీణ్ కూడా మరొక్కసారి జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ ఈ రోజు ప్రభా, ఈ ఒక్కరోజు గడిస్తే మరి చాలు అంటున్నారు డాక్టర్లు. మీరే సహాయం చేసి మీ బిడ్డను బ్రతికించమని, తల్లిదండ్రులకు సంతోషం దయచేయమని మీ సన్నిధిలో మొరపెట్టుకుంటూ మీకు వందనాలు చెల్లించుకుంటూ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వినయంతో వేడుకుంటున్నాను. ప్రేమ నమ్మకం గల మా ప్రియపరులకు తండ్రి వందనాలు, స్తోత్రులయ్యా. ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాస్ సన్నిధికి రావడానికి వచ్చిన సమయానికై నీకు వందనాలు, స్తోత్రులయ్యా. ప్రభు చేతులు ఎదురుగా ఉంటున్నాను. నాకు కూడా నా దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలయ్యా. నా దేవుడుగా, నా రాజుగా, నా ప్రభుగా, ఎబినేజరుగా ఉంటున్నందుకే నీకు వందనాలు, స్తోత్రులయ్యా. మాట్లాడే దేవుడు, జీవితాన్ని జీవించే భాగ్యం నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రులయ్యా. ఆరాధించి కనపరచడానికి ఇచ్చిన సమయానికి నీకు వందనాలు, స్తోత్రులయ్యా. ఇంతవరకు తన్ని విడుదల చేసిన ప్రార్థన నైవేద్యంగా నీ పాదాలు చెంది చేర్చుకోమని నాయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకునైనా ఋతుకు తోడైన దేవా, నాకు కూడా తోడైంది తండ్రి. నా ప్రార్థనలన్నింటిలో కూడా తండ్రి ప్రతి అంశం కోసం కూడా కూడా తండ్రి ఎత్తి ప్రతి మోకాలు నీ నామంలో మోకరించలాగున, ప్రతి నోరు నిన్ను స్థుతించలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేస్తున్నారు. మానని ప్రేమించి వారు వర్ధిల్లుదురన్న సమస్యలు నేను తప్పించి వినిపించమని అడిగిన ప్రభు సహాయం చేస్తుంది. రాబోయే ఎలక్షన్ లో తండ్రి ఆయన ఆధీనంలో ఉన్న వ్యక్తి మాత్రం నాయన మేలుకరంగా జరగడానికి సహాయం చేయండి. బీజేపీ ప్రభుత్వం నుండి విడుదల దయచేసేయా. నేను మోదీని గద్దెదించలాగా మీరే సహాయం చేయమని అడిగిన ప్రభా. విషయం మరి నాయన వారందరి నుండి తప్పించి విడిపించేసాను. నీ బిడ్డ
తెరువులాగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా సహాయం చేస్తండి. గొప్ప దేవానికి పొందనాలయ మరి నాయన జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా సహాయం మంచి వాతావరణం కూడా దయచేసి ప్రతిదీ నాటం కూడా తప్పించి విడిపించమని అడిగిన ప్రభు ఈవీఎం కూడా సక్రమంగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రజలందరినీ కూడా తండ్రి వారి యొక్క కన్నులు తెరిచి తండ్రి ప్రార్థిస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభావ సహాయం చేస్తండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు మీరు జ్ఞాపకం చేసుకుని కృష్ణమైన మల్లేష్ వాళ్ళ బాబు జ్ఞాపకం చేసుకునైనా మరి కోమలో ఉంటున్నాడని విన్నాను తండ్రి. నీ గాయపడిన హస్తం నుంచి స్వస్థపరిచి ఆయన నీ వాక్కును పంపి స్వస్థపరచమని అడిగిన ప్రభావ సహాయం చేస్తండి. గొప్ప దేవాన్ని కొందరు తీసుకున్న ఆహార పానీయాలు మీ స్వాదిలో ఉంచేసేయా, నీ రక్త ప్రోక్షణలో ఉంచేసేయా, నీ వెలుగును చూపించమని అడిగిన ప్రభావ సహాయం చేస్తండి. గొప్ప దేవాన్ని కొందనాలు స్తోత్ర బిడ్డ పట్ల నీ గాయపడిన హస్తం నుంచి స్వస్థపరిచే దేవుడిగా ఉన్నందుకే నీ కొందనాలు స్తోత్రలయ్యా. అనేది జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా అలాగే తండ్రి మరి ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన మరి ప్రస్తుత దినాలు దగ్గరగా ఉన్నాయి ప్రభా. వీటిని జ్ఞాపకం చేసుకుని తీసుకున్న ఆహార పానీయాలను మీ స్వాధీనంలో ఉంచి కేసయ్యా మంచి ఆరోగ్యం ఇచ్చి తండ్రి క్షేమైన తండ్రి సుఖమైన ప్రసవం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకున్నారు ఇచ్చిన ప్రభా సహాయం చేస్తండి. తబితను కూడా జ్ఞాపకం చేసుకుని ఇంకెవరైతే ఉన్నారో వారందరిని కూడా జ్ఞాపకం చేసుకున్నారు ఇచ్చిన ప్రభా సహాయం చేస్తండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రలయ మీరు జ్ఞాపకం చేసుకున్నారు ఇచ్చిన బాగా తండ్రి. మరి సుదీప్రజను కూడా జ్ఞాపకం చేసుకుని తన ఫామ్ విషయంలో లోన్ విషయంలో కూడా మీరే సహాయం చేస్తండి. వినితి సిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాను కుటుంబాన్ని కట్టే దేవుడు తండ్రి. లేదా జ్ఞాపకం చేసుకుని నేను వారి కుటుంబంలో తండ్రి సమస్య ఎరిగి దేవుడు తండ్రి ప్రతిదీ నాటకం నడుచుకున్న ప్రభావ సహాయం చేస్తుంది. మీరే జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభావ సహాయం చేస్తుంది. నాయనాన్ని సహాయం చేసినట్టే నీకు జ్ఞాపకం చేస్తామని సహాయం చేయని నమ్మకం ఏం దేవుడు సహాయం చేస్తారని విశ్వాసం ప్రార్థిస్తున్నట్టు అలాగే బిడ్డలు అనేక మంది వస్తుంటున్నారు తండ్రి. నేను ప్రతిది కూడా సమస్తం కూడా తండ్రి మేలుగా జరగడానికి సహాయం చేయండి. వారి ఆకుపోకలు తొలగించండి. టీచర్స్ జ్ఞాపకం చేసుకుని ఎవరికి ఏ వాక్యం అందించాలో తండ్రి బిడ్డలు తండ్రి చక్కగా వాక్యం తండ్రి వాక్యం కూడా చక్కగా నేర్చుకోవడానికి కూడా మీరు సహాయం చేయండి. అనేకులు కొత్త వారు రావడానికి కూడా సహాయం చేయండి. నేను ఎండవేడి నుండి కూడా తప్పించి విడిపించమని అడిగిన ప్రభావ సహాయం చేస్తండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలయ్యా. మీరు జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభావ సహాయం చేస్తండి. నాయన మరి నాయన ఎబ్రోన్లో యూత్ క్యాంప్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా స్వాతి రాజేంద్ర కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. క్రాంతి స్నేహ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏసురత్న మాణిక్యం కొరకు వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని వారి సమస్య నుండి తప్పించి విడిపించేసే సమాధానం వారికి వారి యొక్క గృహములు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. భాస్కర్ బ్రదర్ జ్ఞాపకం చేసుకుని ట్రాన్స్ఫరేషన్ కూడా మీరే సహాయం చేయమని అడిగిన ప్రభా. జయశీలమ్మ గారికి తండ్రి మంచి ఆరోగ్యం దయచేయమని అడిగిన ప్రభా సహాయం చేస్తండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలయ్యా. మీరు జ్ఞాపకం చేసుకుని అడిగిన ప్రభా సహాయం చేస్తండి. మరి నాయన చైతన్యను కూడా జ్ఞాపకం చేసుకునైనా నాయన బిడ్డను తండ్రి నీ వెలుగు చూసేవాడుగా నీ వెలుగులో నడిచేలాగా మీరే సహాయం చేయండి. ట్రీట్మెంట్ అంతట్లో కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా సహాయం చేస్తండి. నాయన నీకు వందనాలయ్యా. మా దేశం కొరకు మరి నాయన సంతోషంగాను సుఖంగాను జీవించాలంటే తండ్రి మరి అందరి కోసం కూడా ప్రార్థించమన్నావు తండ్రి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నావు తండ్రి. రాజుల కోసం అధికారుల కోసం ప్రధానుల కోసం యాచకుల కోసం కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తుండే. భయంకర దేశంలో జీవిస్తున్నాను తండ్రి. భయంకర పరిస్థితులన్నిటి నుండి కూడా తప్పించి విడిపించమని అడిగిన ప్రభా. విగ్రహారాధన నుండి తప్పించి విడిపించమని అడిగిన ప్రభా సహాయం చేస్తుండే. గొప్ప దేవానికి వందనాలయ్యా. నాయన విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన నువ్వు గొప్ప దేవుడు అయ్యా. గొప్ప కాలం చేస్తున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. మీరు జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా సహాయం చేస్తాండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులయ్యా. అలాగే తండ్రి యేసయ్యా మరి నాయన ఇంకా తండ్రి మరి ఇంకే అర్చనారెడ్డి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. తన సమస్య నుండి కూడా విడిపించి నాయన దయచేసి జ్ఞాపకం చేసుకోండి. నాయన హరకర్లన్నీ కూడా మీ నామలో తీరుస్తున్నాం నడిచిన ప్రభు సహాయం చేసండి. నాయన నీకు వందనాలు స్తోత్రులు మీరే జ్ఞాపకం చేసుకుని నాయన మరి నాయన రమేష్
పద్మావళి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క సమస్య నుండి కూడా తప్పించి విడిపించి గర్భఫలాన్ని కూడా దయచేయమని అడిగిన ప్రభ సహాయం చేసిన ప్రవీణ్ విషయంలో కూడా తండ్రి నేను నీ గొప్ప కార్యం జరిగించమని అడిగిన ప్రభ సహాయం చేసండి. మరి సంతానం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్యోతి, ప్రవళిక, మోనిక, వెన్నెల కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. హరిత కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకునేనా ఆయన ఆ బిడ్డలపై తండ్రి ఆయన కనికరం చూపించేసే గర్భఫలం దేవుడిచ్చి బహుమానము మేము పొందినానని నీ దానించే బిడ్డలుగా చేయమని అడిగిన ప్రభ సహాయం చేసండి. నీ సాక్షులుగా బిడ్డలు ఉంచుకోమని అడిగిన ప్రభ సహాయం చేసండి. ఇంకా తండ్రి ఆన్లైన్ లో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకున్నైనా వారి ఎక్కర్లన్నీ ఎరిగిన దేవా మీ నామలు తీరుస్తారని అడిగిన ప్రభ సహాయం చేసండి. గొప్ప దేవానికి వందనాలయ్యా. అలాగే తండ్రి నాయనా మరి ప్రభావ సిస్టర్ జ్ఞాపకం చేసుకున్న ఊర్లో ఉన్న ప్లాట్ అమ్ముడు పోవడానికి కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకుని అడిగిన ప్రభా. అలాగే తండ్రి యేసయ్య ఇంకా తండ్రి ఎవరైతే ప్రార్థించమని కోరినారో వారందరినీ కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకుని అక్కర్లు ఎరిగిన దేవా మీ నామలో తీరుస్తారని అడిగిన ప్రభా. ముఖ్యంగా తండ్రి సల్మాన్ అంకుల్ గారు జ్ఞాపకం చేసుకునేనా ప్రతి ఒక్కరు కూడా మీ నామలో తీరుస్తారని అడిగిన దాసుని బలపరిచేసాయని పరిశుద్ధాత్మతో నింపమని అడిగిన ప్రభ సహాయం చేసిన ప్రతి ఒక్కరు ఎరిగిన దేవా మిషన్ విషయంలో కూడా మీ నామలో తీరుస్తారని అడిగిన ప్రభ సహాయం చేసండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు. భుజం నొప్పి నుండి తప్పించి విడిపించేసే మెరుగైన కంటి చూపుని దయచేసే షుగర్ బీపీ నార్మల్ గా ఉండడానికి కూడా మీరే సహాయం చేయమని అడిగిన ప్రభా సహాయం చేసండి. ఆంటీ గారు జ్ఞాపకం చేసుకునేనా నేను మంచి ఆరోగ్యం దయచేయమని అడిగిన ప్రభా. బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకునేనా వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకుని తన చదువుల భవిష్యత్తు అంతట్లు కూడా మీరే సహాయం చేయండి. నా ఆత్మీయంగా ఎదగడానికి కూడా సహాయం చేసేయా. నన్ను దయ జ్ఞాపకం చేసుకుని మనుషులు దయ దేవుని దయ ఎదుగులాగానే మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయ జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా జ్ఞాపకం చేసుకుని అయినా రంగయ్య బ్రదర్ కూడా రక్షించుకోమని అడిగిన ప్రభా సహాయం చేసిన ఇంకొక బ్రదర్ కూడా తండ్రి మరి నాయన జ్ఞాపకం చేసుకుని ఆయన తండ్రి సూర్యరావు బ్రదర్ కూడా జ్ఞాపకం చేసుకున్నాను. మరి తన తండ్రి గడ్డను కూడా మీరే సహాయం చేయని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా నా కుటుంబంలో మీరు నుండి మా అక్కర్లన్నీ కూడా ఎరిగిన దేవా మీ నామలో తీరుస్తున్నాం నడుస్తున్నాం ప్రభా సహాయం చేస్తున్నాను. యజమాని జ్ఞాపకం చేసుకుని ఆదివారం సెలవు దొరికి నేను మందిరానికి రావడానికి కూడా సహాయం చేయండి. ఆయన ఆత్మీయమైన ఎదుగుదల దయచేయమని అడిగిన ప్రభా సహాయం చేస్తుండీ. గొప్ప దేవానికి వందల వారం రక్షణ విషయంలో కూడా మీరే సహాయం చేయమని అడిగిన ప్రభా సెట్ కు సిద్ధపడుతుండగా తండ్రి నీట్ ఎగ్జామ్ లో సహాయం చేసిన దేవానికి రాయడానికి కూడా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసిన పెన్ని కూడా తండ్రి ఆయన చిన్న బిడ్డ చిన్ననాటి నుండి భక్తులు కలిగి తండ్రి నీ సేవలు నీ వాడబట్టడానికి కూడా సహాయం చేయమని నడిచిన ప్రభా చేసుకున్న దాపేబలంతలు తీసేసి మంచి ఆరోగ్యం తెచ్చి నడిచిన ప్రభా సహాయం చేసండి. అలాగే తండ్రి యేసయ్య నైనా దయ జ్ఞాపకం చేసిన భూమి యొక్క సమస్యను మీరే పరిష్కరించే దేవుడు నమ్మి ప్రార్థిస్తున్నాను తండ్రి. దయ జ్ఞాపకం చేసుకుని ప్రతి విధి నాటకం తప్పించి విడిపించి తండ్రి వారి సమస్య అంతటిని కూడా విడిపించే దేవుడు అయినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. మీరే కూడా తండ్రి రక్షించుకేసే రక్షణ కార్యం జరిగించేసే నీ సాక్షిగా ఉంచుకోమని అడిగిన ప్రభా సహాయం చేసండి. నేను నా బలహీనతలన్నింటినీ కూడా తీసేసి నాకు ఆరోగ్యం ఇస్తున్నందుకే నీకు వందనాలు స్తోత్రాలయ్యా. దయచేసి నా బిడ్డలు తండ్రి రాకపోకలను కూడా మీ సన్ని తోడుగుంచి నాయనా మీరే సహాయం చేస్తారని మీ ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేస్తున్న ప్రతిది కూడా సమస్తము కూడా తండ్రి మాకు మేలుకరంగా నుండి నామానికి మహిమ తెచ్చే విధంగా తండ్రి ఆ పరిచర్య జరగడానికి సహాయం చేయమని ఎంతైనా నమ్మదైన దేవుని ఇస్తాను స్తుతి ప్రార్థించడికి బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అమ్మా ఎవరు చెప్తున్నారా? ఇవాళ ఫణిభూషణ్ బర్త్డే అండి. ప్రార్థనలో గుర్తు పెట్టుకోండి. పుట్టినరోజు అండి ఫణిభూషణ్ తల్లి. ఏమన్నారు? ఫణిభూషణ్ పుట్టినరోజు అండి. ఈ రోజు ప్రేయర్ లో గుర్తు పెట్టుకోండి అన్నయ్య. ఓకే ఓకే తప్పు. ఓకే ప్రార్థన చేస్తాం. ప్రేమ గల మా పరలోక తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు. ఆ పితరులు నయమే కుటుంబము కోల్పోయినటువంటి స్వాస్థ్యాన్ని తిరిగి
బోయస్ వారిని సమకూరుస్తూ వచ్చినాడు. అలా ఎన్నో పొరపాట్ల చేత మాకున్నటువంటి స్వాస్థ్యాన్ని పోగొట్టుకుంటూ వచ్చినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తులో మాకు రక్షణ స్వాస్థ్యం ఇచ్చి భూమి మీద మమ్మల్ని సమకూర్పుగలిగినటువంటి ప్రజలుగా ఆదరిస్తున్నలకు ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తాడు. ఓ దేవా, మా భూత వర్తమాన భవిష్యత్తు కాల ప్రతి పాపం విషయంలో ప్రాయశ్చిత్తం చేశావు. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగున విడవబడినటువంటి అనాథగా అయినటువంటి రూతు ద్వారా నువ్వెంతో గొప్ప కార్యం జరిగించి నయోమికి నవ్వు కలగజేస్తూ వచ్చిన ప్రభువానికి స్తోత్రాలు. అలా మా నోటి నిండా నవ్వు అన్నటువంటిది సమకూర్చబడుతూ వచ్చినప్పుడే అట్టి కార్యం కొరకు మమ్మల్ని రుచింప చేయవలసిందిగా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలం ప్రార్థనలు కనెక్ట్ అయిన ప్రతి బిడ్డ కొరకు పేరు పైన వందనములు చెల్లిస్తున్నాను. దీవించని దీవెనకరంగా వాడుకునండి. మా దేవా, మీ దోష శిరోమిస్తు ప్రసాద్ పెళ్లి కొరకు వందనములు చెల్లిస్తున్నాం. ప్రవీణ్ దీన కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి ఆశీర్వాదకరంగా వాడుకునండి. అశ్విని భవిష్యత్ దీవించండి. డేవిడ్ ఫర్దర్ స్టడీస్ సాయం చేయండి. హరిత రాజు బ్రదర్ కుమార్తె ఎంసెట్ రాయనైంటుండగానే బిడ్డకు కృపయించి నడిపించండి. లోకన కుటుంబాన్ని జ్ఞాపకం, థామస్ కుటుంబాన్ని మరొక చెల్లి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవడం మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. దినమంతరికి మీరు సిద్ధపరచమని మేము ప్రార్థిస్తున్నాం. మీ దాసుడు శ్రీనివాస ప్రభు జయమస్సుని కొరకు స్తోత్రాలు. కుమారుడి యొక్క ఫర్దర్ సెమిస్టర్ ఎగ్జామ్స్ లో సిద్ధపరచండి. మీ దాసు సుధీర్ బ్రదరు వెళుతమ్మ పిల్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. శత్రుకాల విశ్వాసంతో బంధిస్తున్నాం. నీ మయము కొరకుగా నీవు ఇచ్చిన వాక్య ప్రకారంగా సమకూర్చిన దేవుడితో స్తోత్రాలు. ఫామ్ హౌస్ విషయంలో నీ పరలోక సంకల్పాన్ని నెరవేర్చుకుని దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగన నీ మయం కొరకై కార్యం జరిగిన జ్యోతమ్మ తన ఆరోగ్యం కొరకు సుమేన బ్రదరు ఈ మయం కొరకు సాక్షిగా వాడబాటు కొరకు తండ్రి వరును ఎంసెట్ కొరకు సిద్ధపరచుము. 10వ తారీఖు ఉంటుండగా సహాయం చేయము. హరిత కెనెత్ను జ్ఞాపకం చేసుకోవడం, హరిత రత్నం అక్కర తీర్చుము. తన యొక్క ప్రాపర్టీస్ లో పరిష్కారం దయచేయండి. భూషణ కుమారుని జ్ఞాపకం చేసుకోవడం. మీ దోషుడు గంగరాజు బ్రదర్ని ఆరుతుగా ప్రభు కిరణ్ కుమార్ రమ్య మనబడి కొరకు హేమకుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం. వారందరి నోట వారందరి హృదయంలో నీవి ఆత్మలో ఆత్మ ద్వారా నివాసం చేయడం కొరకైనటువంటి కార్యాన్ని మీరు మాత్రమే కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. దాసుల విశ్వాసాన్ని గణపరచండి. ఆరుతుగా నాయక్ గారి ఆరోగ్యాన్ని పరిహరించమని ప్రార్థిస్తున్నాం. ఆజ్ఞ సకలమే తీర్చు వేడుకొని ప్రభావితం కొరకు తన ఆరోగ్యం కొరకు కుమారుడు చైతన్య యొక్క సమకూర్పు కొరకు ప్రార్థన చేస్తుంది. తల్లి గారి తోపుతూ వారి అక్కల మీద తీర్చుకుంటారు. విద్వాసాలు పాలకొల్లో ఉన్నటువంటి ఇల్లు మంచి రేటుకు అమ్మబడినట్లుగా వీళ్ళ యొక్క అక్కలు మీ చిత్తాశ తీర్చుమని ప్రార్థన చేస్తుంది. దాసు చాంద్రన్ గారు వారి సంతాన జ్ఞాపకం చేసుకుని ఆయన సంతోషాన్ని మా ప్రభు మనముడు కొరకు ప్రార్థన చేస్తున్నారు. కుటుంబంగా మీ సంకల్పాలు వారిలో నెరవేర్చుకోసారి లేని రక్షణ చేతులు మీరు నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ దోషం చదివిన ఆరోగ్యాన్ని కొరకు భద్రపరచండి. అలాగున ప్రియ ప్రభా మీ దోషం లావని ముందుకరుస్తూ చేసిన ఉపకారం కొరకు వృద్ధాపిన హస్తం తోడుగా కుమారుడు పవన్ అఖిల పిల్లని జ్ఞాపకం చేస్తారు. ముందు జరుగుతున్న పరిచయం ఆస్వాదించిన ఇమ్మానుయేల్ వీసా విషయంలో వేరే అద్భుతం చేసి ఆదుకొనమని మేము ప్రార్థన చేస్తున్నాం. చూపించండి. ఇలాగున సుధాకర్ గారి యొక్క రక్షణ స్వస్థత ప్రార్థన చేస్తుంది. లక్ష్మి గారు సంతానమును కనికరించండి ప్రభు. మరి నాన్న కోడల్ని కనికరించి క్షేమకాన్ని కాన్పురు సిద్ధపరచు. సమీపిస్తున్నగా సహాయం చేయండి. విజయాన్ని జ్ఞాపకం చేసుకోవడం ఆ రీతిగా ప్రియ ప్రభు సుప్రీం విశ్వాసమును గణపరచండి. అరుణ్ బాబుని జ్ఞాపకం చేసి కీర్తన కోమలు కుటుంబానంతా రక్షించుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. సూర్యరావు రక్షణ కొరకు ప్రార్థిస్తాం.
దేవకడసం వృద్ధాప్యం సాయించిన వారి మన యొక్క కుమారుని జ్ఞాపకం చేసుకోవడం తల్లి శ్రీరావు తల్లి అనుషం ప్రార్థన చేస్తున్నాం. మీరే వారిని కనికరించి తిరిగి పునరావృతమవుతున్నటువంటి ఆ గడ్డ నుంచి తప్పించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయాలి. సేవలో బిడ్డ మీరు బలపరిచి వాడుకొని ప్రార్థన చేస్తున్నాం. దాస్ గారు తండ్రి కృష్ణమైన మల్లేశ్వరి కుమారుడు కొరకు ప్రార్థిస్తున్నాం. 18 నెలల నుంచి కుమారుడు కోమలో ఉంటుండగా అద్భుతం చేయనైనా నీ గొప్ప దేవుడు, అసాధ్యమే సాధ్యపరిచే దేవుడు. నీ కుమారి జీవితంలో నీ సంకల్పాన్ని మహిమ కార్యాన్ని నెరవేర్చు. దాసు వారిని ఆదరించు ప్రభు. నీ రక్షణ వారు ఎరిగినట్లుగా కార్యం జరిగించాం. మీ సహాయం కృపను దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇలాగున మా ప్రభా నీ బిడ్డ ఎస్సి కొరకు ప్రార్థన చేస్తున్న తల్లిగారి సునీతమ్మ కొరకు ఆ బయాప్సీ పంపించిన నీ చిత్తానికి రిపోర్ట్ మీరు తీసుకురండి. ప్రతి విధమైన కలవరం తొలగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అద్భుతం చేయనైనా ఆదుకొనము. ఎవరి బిడ్డ కనికరించి తన తోబుట్టును జ్ఞాపకం చేసుకొని వారి భవిష్యత్తును మీ చిత్తానుసరం తీర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలా మీ దోష శ్యామలం గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి సంతానం కనికరించి మా ప్రభా మీ దయ పాలింప చేయండి. సుఖాన్ని అనిలు వారి పిల్లల కొరకు భాస్కర్ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సుఖమ వారి సునైన వెంకటరమణ జ్ఞాపకం చేసుకుని భాస్కర్ ప్రమోద్ సహాయపడుతూ వచ్చారు. ట్రాన్స్ఫర్ విషయంలో సహాయం చేయండి. బ్యాటరీ సిద్ధపరచమని మేము ప్రార్థిస్తున్నాం. దాసుల విశ్వాసాన్ని గడపరచు. దర్శనం కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తుంటున్న సుజాతం కొరకు ప్రభావ మీ దాసుల భర్త రంగయ్య గారి రక్షణ కొరకు దాన్ని తబిత యొక్క సామాన్య కాన్పురు ప్రార్థిస్తున్న శైలేంద్రని రక్షణ కార్యం జరిగించు. ఆ ప్రకారంగా ప్రియ ప్రభా ఋతు రాకేష్ ని జ్ఞాపకం చేసుకొని సోలమని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. నీ మహిమ కొరకైన కార్యం జరిగించిన ప్రార్థన జవాబుదాయం చేయండి. ఆర్థిక నీవు అద్భుతం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా దేవా మాత్రమే కాదు ఉదయిస్తూ స్తోత్రాలు తండ్రి పిల్లల్ని జ్ఞాపకం చేసుకున్నాము. తండ్రి ఏరను తండ్రి లిడియా కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని మేము కొరకుగా బలపరిచి సాక్షులుగా వాడుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయాలి. రేచర్ భవిష్యత్తు మీ చిత్తాన్ని దీవించండి. వివేకాకరమే తీర్చుకొని ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా నీ మహిమ కొరకు కార్యం జరిగించండి. అలాగే నా ప్రియ ప్రభువా మీ దోషాలు విజయలక్ష్మి గారి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. జ్ఞాపకం చేసుకుని దాసు డ్యూటీ బాల్ సాయం చేయండి. పిల్లలు మీరు కనికరిస్తూ వచ్చినారు. మీ స్తోత్రాలు తండ్రి. సరిత విజయరాజు మనవుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని మన కొరకుగా ఆత్మీయ వర్ధన చేయండి. చిన్నాడు మీరు కనికరించి బాలికను సృష్టిని స్మరించడానికి కొరకు ఆశీర్వదించండి. మా ప్రభు ఫలిభూషణ్ ఈ దినం మరి యొక్క సంవత్సరంలో ప్రభు ప్రవేశింప చేయడానికి కొరకు మీరు చూపిన కృప కొరకు స్తోత్రం. ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క పునర్జన్మ అనుభవంలో కూడా కుమారుని మీరు తీసుకుని వచ్చి దాని యొక్క జీవితంలో ప్రభు నీ కొరకు బహిరంగముగా సాక్ష్యం ఇష్ట కొరకు బాప్తిస్మం ద్వారా సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభు మీ కనికరం చూపించు. అలాగున భవిష్యత్ దీవించి ఉద్యోగాన్ని అక్కడ తీర్చని ప్రార్థిస్తున్నాం. ధైర్యాన్ని పెళ్లి హెల్లినందభూషణ జ్ఞాపకం చేసుకోము. నీ కృపలో బిడ్డ వర్ధం చేయము. దాన్ని మీ దాసు వారు కలిగినటువంటి ఇంటి పని అంతటిని హస్తం కావచ్చు. మీ సహాయం కృప దయచేయండి. స్వాతి రాజేంద్ర విషయంలో నీ మనిషిని కనపరుచుకో ప్రభా. ఎంతో ప్రేమగల దేవుడు తను సమాధానంగా భార్య భర్త కలిసి ఉండడమే నీ సంకల్పం. వారిలో కలుగుతూ వచ్చినటువంటి ఆ రకమైనటువంటి అపార్థాలే కానీ దోషమే కానీ ఏ విధమైనటువంటి ఆటంకం ఉన్నదని తొలగించునైనా తిరిగి బిడ్డ సమకూర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. తిరుమల సిద్ధపరచు. VBS అంతట్లో సహాయం చేయండి. యూత్ క్యాంప్ కూడా సిద్ధపరచు. ఎలక్షన్స్ లో సహాయం చేయండి. ఎరుసలేమును జ్ఞాపకం చేసుకోండి.
ఓ దేవా మీ కనికరం చూపించు. నీకే మహిమ ఘనత ప్రభువులు ఆరోపిస్తూ దుష్ట శక్తులను విశ్వాసంతో బంధిస్తుంది. ఆ దేశమంతటి ప్రపంచం అంతటి ప్రభా మీరు రక్షించుకో, మీరు రాకడ కొరకు మా పోగ సిద్ధపరచున్నాం. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసంతో మనందరితో సర్వలోక సకల భక్తులతో ఆశ్రయించి సదాకాలం తోడుగా వినిపించునుగా. అన్నా ప్రైజ్లాడ్ అన్నా. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి అందరికి. ప్రైజ్ లార్డ్ అన్నా.